హలో గైస్, మేమైతే నడుచుకుంటూ మా దోస్తు గాని చేను కాడికి అయితే వచ్చేసినాం. మేమైతే చూడండి గైస్, నాకు కూడా అప్పేసారు. ఇగో ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇగో వచ్చేసినామని కట్టెలు ఏరాలి చేయాలనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక నేనే వచ్చేదాగో ఎట్లా వస్తున్నా చూడండి. ఇక కట్టెలు ఏరుతున్నాం ఆల్రెడీ. ఇగో చూడండి గైస్, వాడైతే కట్టెలు తీయరా అంటే కట్టెలు తీస్తలేడు, వీడు కట్టెలు తీస్తుండు. హలో గాయస్, మేమైతే పోయి మంట పెడుతున్నాం. వాడైతే నా దగ్గరికి వస్తాడు మూలలు తీసేయండి అని, మండుతలేదు, మాకేం అర్థమైతలేదు. వీడు వీడియో తీస్తున్నాను ఎట్లా చూస్తున్నాడు చూడండి. ఏమన్నారు మా తమ్ముడు గారు చూడండి గాయస్, ఆడు ఉల్లిగడ్డ వస్తున్నాడు. ఆగో బయటకి వెళ్ళేసి ఏమన్నా తినేసొద్దామా? వెళ్ళేసొద్దాం, ఆకలేస్తుంది. నీకు కూడా ఆకలేస్తుందా? ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్. వీడు ఉల్లిగడ్డ పొట్టు తీయరా అంటే ఇంట్లో మళ్ళాడుతూనే ఉంటాడు. ఇగో చూడండి గాయస్, తీస్తున్నా కదని అంటున్నాడు. మాకే ఈరా అంటే తీస్తుండు. అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న, మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న. తన నా గర్ల్ ఫ్రెండ్ చూడండి. హలో గాయస్, మా వాడు చూడండి ఎట్లా కడుగుతున్నాడు చికెన్. అగో ఈ అన్న అయితే కవర్ ఇయ్యరా, కవర్ ఇయ్యు, దాంట్లో వేద్దాము కూర అని అంటున్నాడు. చూడండి గాయస్ ఎట్లా ఇస్తున్నాడు మా వాడు. ఇచ్చిండు అన్న కవర్ ఊపుతున్నాడు, దులిపేస్తున్నాడు చూడండి మొత్తము. అగో వాడు ఎట్లా కడుగుతున్నాడో చూడండి, ఎంత మంచిగా ఎంత నీట్గా కడుగుతున్నాడో వాడు. అందుకంటే చికెన్ అంటే ప్రాణం, అందుకనే ఎంత మంచిగా కడుగుతున్నాడో చూడండి గాయస్. అగో తమ్ముడు గడ అయితే ఎన్ని ఉల్లిగడ్డలు కోయాలని అనుకుంటుండో. ఇగో మనసులాగో వాడు ఈడు చూడు ఎట్లా లీలా ఆడుతున్నాడు, పని దొంగనే. ఇక అన్న చూడండి అక్కడ చూస్తున్నాడు. వాళ్ళంతా పని చేయకుండా ఎట్లున్నారు చూడండి గాయస్. ఇగో నీళ్ళు పట్టుకొచ్చిర్రు, ఆడ బోర్ ఉన్నది ఒక తాళ, అందుకనే పట్టుకొని వచ్చిర్రు వాళ్ళు. అయితే ఎల్లో కలర్ అయితే మస్తు హుషారు వాడు. ఆడు ఇప్పటిదాకా రారా అంటే తాళం చేసి మెల్లగా వచ్చిండు. ఈ అన్న చూడు ఖడ్గం తయారు చేసుకుంటుండు. మా ఆయుధం అది, మీకు తర్వాత తెలుస్తుంది ఆ ఆయుధం అంటే ఎందుకు గురించి అని. ఆ కట్టె తెంపిండు కదా, దాని గురించి తెలుస్తుంది. మా వాళ్ళు అయితే కటింగ్ ఎట్లా చేస్తారు చూడండి, ముచ్చట పెట్టుకుంటే ఎట్లా చేస్తున్నారు చూడండి. అగో గైస్ వాళ్ళు ఏమో చెప్పుకుంటారు. వాడు వస్తా తింటానే ఉంటాడు. వాడు నల్లంగా టీ షర్ట్ అయితే తినడు మీద ఉంటాడు. ఉల్లిగడ్డలు అయితే ఆడే సగం కథం పెడతాడు. ఇక మా వాళ్ళు అయితే భగవన్ దొమ్ముతున్నా ఉన్నారు చూడండి గైస్, భగవన్ దొమ్ముతున్నారు, ఆ మట్టి రుద్దుతున్నారు. ఎందుకంటే మసి అంటకుండా, దానికి మసి అంటితే కడుక్కోకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా కడిగి పెడుతున్నారు. వీడు చూడండి గైస్, ఇక ఎంత నన్నే తీస్తావా అని ఎక్కిరిస్తున్నాడు నన్ను. ఆయన తీయకుండా నేనైతే వేరే వాళ్ళని తీసలేను, ఆయన తీస్తూనే ఉంటా. వాడు ఏడవాలి చూసి, ఏమే నన్ను తీసినాం అనుకోవాలి. వాడే తీస్తున్నాడు. మళ్ళీ కిందకి ముఖం వేసిండు వాడు అయితే స్నాప్ పెడుతున్నాడు చూడండి గైస్. వచ్చిన అన్నని స్నాప్ పెడుతున్నాడు చూడండి. ఇక అందరినీ స్నాప్ పెట్టంగా చూస్తున్నాడు. వాడేమో కథ చెప్తున్నాడు వాళ్ళకి స్టోరీ, వీడు స్నాప్ మీద స్నాప్ నొక్కుతున్నాడు చూడండి గైస్. ఇక ఇంకా రుద్దుతూనే ఉన్నారు మట్టి అయితే దానికి భగవాన్కి. మామూలుగా ఏమో కోస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ అన్న అయితే రుద్దుతూనే ఉన్నాడు. అగో అడిగితే పాల ప్యాకెట్ ఇచ్చిండే అప్పుడు పైసలు ఇప్పుడు వేస్తారు కొంచెం ముంచుగా అంతే. నైట్ కొంచెమే ఉంచాను అంటారు. అరే కొంచెమే కొంచెం మటన్ బిర్యానీ ఒకటి కుసం తినడు. అరే నాకు ఇంటికి చెప్పినా భయ్, ఉల్లిగడ్డ లెక్క పడ్డది, వానికే పడ్డది. వస్తా తినుకుంటూనే ఉన్నాడు చూడండి గాయస్. ఎందుకని చూడండి గాయస్, ఇడుస్తున్నాడు. ఇప్పుడైతే దాన్ని ఏం చేస్తాడు చూడండి గాయస్. ఇక మీరైతే వాళ్ళైతే ఎల్లి నింపుకొస్తున్నారు చూడండి గాయస్. ఇక ఇప్పటిదాకా ఎల్లి నింపుకొచ్చారు అని చెప్పినా కదా. ఇక మా బాయ్సే నింపుకొచ్చాడు. ఇక మా ఆయుధం అయితే చీరుతున్నాడు ఎందుకో చూడండి గాయస్. ఇక మా వాళ్ళు నీళ్ళ డబ్బా తీసుకొచ్చాడు పెడుతున్నారు చూడండి గాయస్. వీరుడు వంట చేస్తున్నాడు చూడండి గాయస్. ఎట్లా చేస్తాడో చూద్దాం, ఎట్లా ఉంటుందో టేస్ట్ తర్వాత తిన్నాక చెప్తాము. ఇక కలుపుడైతే పెడుతున్నాడు, అందులో అన్నీ వేస్తున్నాడు, తాల్పాకు అవి అన్నీ వేసిండు. చూడండి గాయస్ ఎట్లా కలుపుతున్నాడు. అగో తాల్పాకు అన్నీ వేసి ఎట్లా కలుపుతున్నాడో చూడండి గాయస్. అగో కలుపుతూనే ఉన్నాడు. కట్టె చూడండి గాయస్, కట్టె చూసి పరిశాన్ అయిపోగలరు. గంటలు మర్చి వచ్చినాము. ఇగో అట్లే కట్టెడిచిండు, కట్టెతోనే కలుపుతుండు. ఇప్పుడైతే
వాళ్ళైతే చూడండి గాయస్ ఎట్లా తిరుగుతున్నారో. వీడైతే ఏం పని చేయడు, ఇగో తిరుగుడు చూసుడు అంతే కానీ ఇంకేం లేదు. వీడైతే మందికి బెదిరిస్తాడు. చూడండి గాయస్ ఎట్లా బెదిరిస్తున్నాడు. మంట మండుతుందా అని అన్న అంటుండు. నీళ్ళు పోయి అన్నాయే నేను అని ఆడ అంటుండదు. చూడండి గాయస్ అగో పోతుండు. ఆడైతే మెల్ల తప్పించుకోనికే చూస్తాడు. అగో ఎంట పోయి నీళ్ళు పట్టాడు. చూడండి గాయస్ అగో వీడు చూడండి గాయస్ ఉప్పు ఎట్లా ఇప్పుతున్నాడు. మలాస పోయి అని అంటాడు అన్న. కొంచెమే వస్తాడు వాడు, ఆయనతో ఉప్పిసం కాగలదని ఎట్లా వస్తున్నాడో చూడండి గాయస్. ఉప్పు అయితే వేసేసిండు. నీళ్ళు పోయానికి వెయిట్ చేస్తున్నాడు చూడండి గాయస్. ఇగో వాడైతే వస్తా తింటూనే ఉన్నాడు. అగో ఇక నీళ్ళు పోస్తున్నాడు గాయస్. ఇగో మా తమ్ముడు అయితే అందరూ దోస్తానే తమ్ముళ్ళు అని అంటున్నావు కానీ దోస్తానే అంత ఇవ్వాలి. నీళ్ళు అయితే పోస్తూనే ఉన్నాడు. ఇంకెంతగా పోస్తావు అని అగో అంటున్నాడు. ఇంటోడు అయితే అగో నల్లంగి కొలిచి పోయాడారా అని అంటున్నాడు. మీరు కొలిచి పోయేస్తలేరు ఎందుకు గట్లా ఏం చేస్తారు, మీరు వంట చేస్తారా చేయరా అని ఇంట ఉల్లిగడ్డలు కోసేటే తమ్ముడు అంటున్నాడు. ఆపేయండి నీళ్ళు ఎంతగా పోస్తారని అంటే కింద పెట్టేసారు. ఎక్కడో అక్కడ పోతారు, ఎంట పోయి చూస్తారు. ఏమైనా కొంటస్తుందా లేదా అని అడుగుతారు. చూడండి గాయస్ అగో వాడు వస అయితే తినుకుంటూనే ఉన్నాడు. వాడైతే ఉల్లిగడ్డలు అయితే దంచి కొడుతుండు. చూడండి గాయస్ ఇక మూత పెట్టని చూస్తున్నాడు వీడు. ఇంకా నీళ్ళు పోస్తూనే ఉన్నారు. చాలు అంపింది తీసుకొని రారా అని అంటారు. చూడండి గాయస్ తీసుకొని వస్తూ ఉంటాడు. చూడండి గాయస్ వాడైతే ఏం పని చేయడు. ఎంటకు చేతులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అన్నం వండడానికి చూస్తారు. అన్నం నాకు వండడానికి రాదని ఒక్కళ్ళు అంటారు. ఇప్పటిదాకా ఏం చేసిరా అని మీరు అందరని గొడవ పడుతారు. చూడండి అండంకి వస్తుందని ఎట్లా అండినవా అని అంటున్నాడు. తనకు వండుతున్నాడు. చూడండి గాయస్ ఇక నేను వండుతా పక్క జరుగు నువ్వైతే అని. అన్నం అయితే ఏం చేయలేము అంటున్నాడు. చూడండి గాయస్ నీళ్ళు ఎక్కువ పెట్టారు, కొలుసుకొని పెట్టాలి కదా, నీళ్ళు ఎక్కువ పెట్టారు. అట్లాగే ఇట్లా అయింది, గొడవలు అవుతున్నాయి. చూడండి గాయస్ చాలు కరెక్ట్గా వండుతారు. ఇప్పుడు కరెక్ట్ చేస్తారంట. వాడు నల్లం కూడా అయితే ఏం పని చేయడావో తప్పించుకొని తిరుగుడు మీద ఉంటాడు. ఎనీ టైము తిరుగుడు మీద ఉంటాడు. చూడండి గాయస్ ముడ్డికి చేతులు పెట్టి ఇక చేస్తూనే ఉన్నారు. చూడండి గాయస్ ఎట్లా చేస్తారు, ఎలా చేద్దాం ఏం కథ అని చూసుకుంటూ వేస్తారు. చూడండి గాయస్ ఆడైతే తిరుగుడు మీద ఉంటాడని చెప్పినా తిరుగుతూనే ఉన్నాడు. ఆడైతే గంటలు అయితే మర్చిపోయినామన్నాం కదా, అన్నం చెంచాలు గంటలు మర్చిపోయినాం. కూర చెంచాలు ఎట్లా పట్టుకొని వస్తారు చూడండి గాయస్. అన్నం చెంచా కూర చెంచా ఎట్లా పట్టుకొని వస్తారు. ఏదో పని చేసి వచ్చినట్టు పెద్ద బిల్డప్ ఇస్తారు ఇద్దరు ఎట్లా వస్తారు చూడండి గాయస్. వీడైతే కడుగురా అంటే మెల్ల మీద కడుగుతాడు, పని చేయడు అట్లా మీద కడుగుతాడు. చూడండి గాయస్ వీడైతే తోమరా మంచి తోమరా అంటే మెల్ల తోముతున్నాడు. అది స్పీడ్ మోషన్ నేనే పెట్టుకున్నా. అట్లా మీకు అట్లా కనిపిస్తుంది, మంచిగా కడుగుతున్నాడు కదా అని అంటారేమో, అదే చెప్తున్నా ముందు జాగ్రత్తతో. వాడైతే చూడండి గాయస్ మా తమ్ముడు కాడ ఎట్లా మా ఆయుధాన్ని అయితే ఎసరు కొట్టి వేరే ఆయుధం పట్టినాము. ఇప్పుడైతే చూడండి గాయస్ చూస్తురు. మంట పెడుతుండు వాడైతే. ఇప్పుడు దారిలోకి వచ్చి నువ్వు మంట పెట్టడానికి ఇప్పటిదాకా మంట పెట్టరా పని చేయరా అంటే పని చేయలేడు. ఇప్పుడు పని చేస్తుండు ఎందుకంటే చికెన్ రెడీ అవుతుంది కదా ఆకలి కోసం. మా తమ్ముడు గాడైతే చూడండి గాయస్ ఆడ పోయి నీళ్ళ పడ్డాడు చేతులు వెంటకు పెట్టుకొని. చూడండి గాయస్ కట్టెలు అయితే పెడుతుండు. వాడైతే ఏ పని చేయనోడు పని చేస్తుండు. వాళ్ళైతే ఇద్దరు ఎట్లా ముచ్చట్లు పెడుతురు. వాడు ఉన్నారు ఎల్లంగోడు వాడు బ్లూ కలర్ అంగోడు. మా తమ్ముడు గాడు అయితే చూడండి గాయస్ నూనె సరిపోతుందా లేదా అని చూస్తుండు. ఏం సరిపోతుంది ఏమో అని ఆడ అంటుండు. అక్కడ అయితే గింత చాలని మీరే అంటారు కదరా నీ అన్న అంటున్నాడు. చూడండి గాయస్ సరిపోతుంది అన్నారు కదరా, నేనైతే అంత ఉంచినా అని అంటున్నాడు. వాడైతే చూడండి గాయస్ మిరపకాయలు వస్తుండు. వాడైతే నవ్వుతున్నాడు. భవన్ అయితే మళ్ళీ మట్టి పెడతారు. కూర భవన్కి అయితే పెట్టడం జరుగుతుంది మట్టి. ఎందుకంటే చెప్పినా కదా మా వాడైతే చూడండి మిరపకాయలు అవన్నీ కోస్తుండు. ఇప్పుడైతే వాడు కూర్చుండు. మా తమ్ముడు ఇప్పుడు లేచిపోయి కూర వంట చేస్తుండు. మిరపకాయలు అవన్నీ తింటున్నాడు. చూడండి గాయస్ వానికి ఉల్లిగడ్డలు అంటే ఇష్టం. అట్లా ఉల్లిగడ్డ తింటున్నాడు, అన్నీ తింటున్నాడు అనమాట. ఏడుకోతావురా ఉండు అస్సా ఏడుకోతాను ఉండు అంటే నీళ్ళు పట్టుకురావద్దా అని అంటున్నాడు వాడైతే. చూడండి గాయస్ అరే ఇప్పుడైనా చెప్పులకు ఫేక్ పెట్టినారా, నా చెప్పులు వేసుకోకరా ఆయనతో ఊసిపోతాయి అని అంటున్నాడు. మా వాడైతే నల్లంగాడు. ఇప్పటిదాకా ఏ పని చేయడా అన్న కదా, అదే ఫ్రీ ఫైర్ ఆడదామని అంటున్నాడు. వానికైతే కూర చేయడానికి వేరే మంట అయితే పెడతారు. మంట పెట్టడానికి ట్రై చేస్తారు. అది మండది పక్కకు పడేయండిరా అని అంటున్నాడు అన్న అయితే. వాళ్ళిద్దరు అయితే ఇట్లా నడుముకి చేతులు పెట్టి లీలాడి చూస్తారు. మంట పెడదామని అంటలేరు. అన్నం చూడడానికి వస్తుంది మా తమ్ముడు అయితే. అన్నం చూసిండు, ఉడుకుతున్నది కొత్త అంటుంది అని చెప్తున్నాడు ఆ అన్నకైతే. చూడండి గాయస్
మూత పెట్టేసిండు. ఆడైతే ఎల్లంగాడు అయితే ఇప్పుడు కట్టెలు పెడుతున్నాడు. అగో పెట్టుండ్రా బాబా అంటే పెడుతున్నాడు. ఇప్పుడు నేనైతే ఏం పని చేస్తలేను అనుకోగలరు, నేను పని చేసిన. ఇక నూనె అయితే మా తమ్ముడు పోస్తుండు. చూడండి గైస్, ఇక కలమాకు బిల్లమాకు అన్నీ అందిస్తుండు ఎల్లంగాడు అయితే. చూడండి గైస్, అగో నూనె అయితే మొత్తం గార కొట్టేస్తారు. ఎందుకంటే నూనె లేదు, తక్కువ పడ్డది. నూనె అయితే మళ్ళీ తక్కువ పడ్డది. చెప్తే సిగ్గుపోతుంది మాది, అందుకని ఏం చెప్పక అసలు కొన్ని చెప్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. ఇక భాష అంటితే ఎట్లుంటుంది అనేది అర్థం, సరేనా? ఏం పెట్టుకోవచ్చిన ఆలోచన అనేది అడిగిన వీడైతే ఏంటి పని చేయడు. గొగ్గిడైతే ఒక ఆట అనేది ఇస్తాడు, చేస్తాడు. అన్నంలో నీళ్ళు ఎక్కువ పోసిరు అన్నం కదా, ఆ నీళ్ళు తీసి బాటిల్లో పోస్తారు. లాస్ట్కు కూరలో పోయచ్చు అని. చూసిరా గైస్, నీళ్ళు కూడా ఆదా చేస్తారు. చూసిరా గైస్, ఇక మావాడైతే కలుపుతున్నాడు. నల్ల అయిందాక కలపాలంట అవి ఉల్లిగడ్డలు. మనకు తెలియదు వంట గురించి, అట్లా మీకు చూపిస్తున్నా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, సరేనా? మా వాళ్ళు అయితే అన్నకి నీళ్ళు తీస్తూనే ఉన్నారు. మా వానికి ఒకరికి నల్లంగానికి కాలింది. అబ్బా అనుకుంటే వెళ్ళిపోయిండు. ఇక మా వాడు నవ్వుతున్నాడు ఒకడు. చూడండి గైస్, ఇగో సరే గైస్, ఇగో అయిపోయింది.